అవడం, తద్వారా నీళ్లు వినియోగించుకోకపోవడం, ఈరోజు శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో వాళ్ళు తరలించుకోపోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల కంప్లీట్గా పవర్ ప్రాజెక్ట్స్ కూడా డిఫంక్ట్ అయిపోతున్నాయి. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రాజెక్టులు కట్టలేం. అప్పట్లో పెద్దలు కట్టారు కాబట్టి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలు పవర్ ప్రాజెక్ట్స్ ఈరోజు డెట్ ఫ్రీ అయిపోయినాయి. ఇవాళ పవర్ ప్రాజెక్టులు అన్నీ కూడా డిఫంక్ట్ అవుతున్నాయి. అంతర్జాతీయ జల విధానము ఒక బేసిన్లో అవసరాలు తీరిన తర్వాత ఇంకొక బేసిన్కి నీటిని తరలించాలి. ఏ రకంగా చంద్రశేఖరరావు గారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్తాడు? ఎవరిచ్చింది ఆయనకి అధికారం? ఏ హోదాలో ఆయన బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు గోదావరి జలాలను కృష్ణా దాటించి పెన్నాకు తీసుకెళ్ళండి, మీకెందుకు నేను చూసుకుంటా అని వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటాడు? వాళ్ళ పట్ల వాళ్ళ పక్షాన పాలెగాడి కింద మారిండా? ఇది అడుగుదామంటే ఆయన రాడు. వాస్తవాలు వివరిద్దామని అంటే ఆయన చర్చ కుదరదు అంటాడు. పిల్లలు వచ్చో అన్ని చిల్లర మాటలు మాట్లాడతారు, ఇటు తిప్పుతాటు అటు తిప్పుతాటు. అట్లాంటి మాటలకు చాలామంది ఉన్నారు సమాధానం చెప్పడానికి. కాకపోతే ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి ఒక విధానం. రెండవది ఇంకా గోదావరి. ఇవాళ గోదావరి నది మీద ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2007-8లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తుమ్మిడిహెట్టి నుంచి మొదలుపెట్టి చేవెళ్ళ వరకు తీసుకురావాలని ప్రాణహిత నుంచి మొదలుపెట్టి చేవెళ్ళ అని ప్రాజెక్టు పేరే ప్రాణహిత చేవెళ్ళ. వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును ఆ రోజు జోడించడం జరిగింది నాకున్న సమాచారం. మరి ఈరోజు ఆ ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి ప్రాంతాన్ని మార్చిండు. మేడిగడ్డ, అన్నారం, సుందిల అంచనాలు మార్చిండు, పేరు మార్చిండు కాళేశ్వరం. సరే, స్వార్థం కోసం ఏదైనా చేసిండని ఒక క్షణం ఏదైనా అనుకున్నా, ఎందుకు రంగారెడ్డి జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఆయకట్టును తొలగించిండు? బేసిన్లు లేవు, బేసిజాలు లేవని చెప్పిన చంద్రశేఖరరావు గారు 23, 24, 25, 26 ప్యాకేజీలు దాదాపుగా నల్గొండ మన రంగారెడ్డి జిల్లాలో 23 దాటిన తర్వాత 24, 25, 26 ప్యాకేజీలు చేవెళ్ళ, తాండూరు, పరిగి, వికారాబాద్ దాదాపుగా 2.5 లక్షల ఎకరాలకు ఆ రోజు ప్రాజెక్టులో ఇంక్లూడ్ అయి రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని. అదేవిధంగా నల్గొండ జిల్లాకి ఇచ్చిన నల్గొండ కానీ ఇతర అసెంబ్లీలు అవి కలిసి దాదాపుగా 4 లక్షల ఎకరాల ఆయకట్టును తొలగించండు. రంగారెడ్డి జిల్లాను మొత్తం తీసేసిండు. ఎందుకు కాళేశ్వరం అనే పేరు పెట్టిండే ప్రాణహిత చేవెళ్ళ అంటే, చేవెళ్ళ ఉంటే చేవెళ్ళకు నీళ్ళు రాకపోతే నిలదీస్తారని చెప్పి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయడానికి ఏం కారణం చెప్పిండు? రంగారెడ్డి జిల్లా కృష్ణా బేసిన్లో ఉంది. ఒకవేళ గోదావరి జలాలను మనం రంగారెడ్డి జిల్లాలో వాడుకుంటే కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ మనకు రంగారెడ్డి జిల్లా నీటి కేటాయింపులకు సమస్య వస్తుంది. కాబట్టి ఇది తొలగించినప్పుడు కారణం చెప్పిండు. నేను ఇప్పుడు అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నువ్వే స్వయంగా చెప్పినావు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు ఉంటే ఎక్కడైనా వాడుకోవచ్చు అని. బేసిన్లు లేవు, బేసిజాలు లేవానేమో గోదావరి జలాలను కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్కు తరలించమని సీమాంధ్రులకు చెప్పినావు. కానీ కృష్ణా బేసిన్ కానుకోనున్న, గోదావరి బేసిన్ కానుకోనున్న కృష్ణ ఉమ్మడి రాష్ట్రంలో స్పష్టంగా చట్టంలోనే పెట్టిండ్రు అన్నాడు. ఇట్లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి చట్టంలో 11th షెడ్యూల్లో నీటి కేటాయింపులకు సంబంధించి స్పష్టంగా 11వ షెడ్యూల్లో స్పష్టంగా ఈ చట్టం 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇట్లాంటి తలమాసిన వాళ్ళు ఉంటారు, తలాతోక లేకుండా మాట్లాడతారు, భవిష్యత్తులో ఇది సమస్య కాకుండా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పిండ్రు? పనులు నడుస్తున్న ప్రాజెక్టుల కార్యనిర్వహణ, కృష్ణా మరియు గోదావరి నదులపై మున్ముందు చేపట్టబోయే ప్రాజెక్టు పనులకు సంబంధించి సదరు ప్రాజెక్టులు ఉన్న భూమి ప్రాంతం ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వాటి బాధ్యత ఉంటుంది. స్పష్టంగా పాయింట్ నెంబర్ 8లో స్పష్టంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పార్లమెంట్లో శాసనం చేసిండ్రు. ప్రాణహిత నుంచి చేవెళ్లకు, గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు తరలించుకుపోవడానికి ఆనాడు 2008లో ఏదైతే టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టిండ్రు. 24, 25, 26 ప్యాకేజీలలో పనులు జరిగినాయి, కొన్ని 100 కోట్లు ఖర్చు అయినాయి. వాటిని మీరు ఎందుకు తొలగించారు చంద్రశేఖరరావు గారు? ఎవరు ఈరోజు మీరు సమాధానం చెప్పాలి కదా.
ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను తరలించుకుపోవడానికి బేసిన్లు లేవు, బేసిజాలు చేయవని చెప్పిన నువ్వు తెలంగాణ